జగిత్యాల జిల్లాలో బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన నివాసంలో జగజీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జగజీవన్ రామ్ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రజల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని జీవన్ రెడ్డి తెలిపారు. పూజ్య బాపు జగజీవన్ రామ్ గారి 119వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మా మిత్రుడు సహచరుడు పూజ్య బాపూజీ జగజీవన్ రామ్ గారి అభిమానులు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వాస్తవంగా ఈ దేశ స్వాతంత్రం కొరకు ఆనాడు మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఒక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర సమర యోధుడిగా వీళ్ళ కీర్తి వహించడమే కాకుండా స్వాతంత్రానికి ముందుగానే అప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో వారు మంత్రి కూడా పనిచేయడం జరిగింది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ తదుపరి దేశ స్వాతంత్రానంతరం ఏదైతుందో వచ్చే దేశంలో వారు నిర్వహించిన శాఖలు వచ్చే ఏ మంత్రి గారు కూడా నిర్వహించి ఉన్నారు. కేంద్రంలో బహుముఖ ప్రజ్ఞశాలి. ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు వ్యవసాయ రంగంలో దేశాన్ని హరితహారం దిశగా మరి ముందుకు తీసుకుపోవడమే కానీ ఆహార భద్రత వాస్తవంగా ఈ సివిల్ సప్లైస్ విభాగాన్ని ఏర్పాటు చేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే కానీ పేదవాడికి పట్టాడు అన్నం కల్పింప చేయాలన్నటువంటి ఆలోచన రూపొందింపజేసింది బాబు జగజీవన్ రామ్ గారి యొక్క మదిలో నుండి వచ్చిందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను.